హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ గాడ్. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి. ఈ యొక్క రాత్రి కాల సమయంలో తిరిగి ప్రభు అని పాసని తీసుకొచ్చిన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన. ఈ బైబిల్ స్టడీ మీరు ఆశ్రయించి దీవించండి. రావాల్సిన ప్రత్యేక సకాలం నడిపించి పుస్తకాన్ని జరిగించుకొని అల్పిని మరుగుపరిచి నీ వాటిని ప్రత్యక్షపరచుకుని నామ గొప్ప చేసుకోమని యేసు వైపుస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామునకు మహిమ కలుగును. ప్రేమికులారా, ప్రభు ప్రేమించి ఈ యొక్క రాత్రి కాల సమయంలో తిరిగి ఆయన పాసాన్ని నడిపించినందుకు నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రత్యేకించి మనము ప్రవక్తల గురించి ప్రవచనాల గురించి అలాగే ప్రేమికులారా, మరి ప్రవచించేటువంటి వారు ఏ రీతిగా ఉండాలి అన్న విషయాన్ని గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. ప్రత్యేకించి ఈ యొక్క రాత్రి కాల సమయంలో ప్రేమికులారా, దీనికి ముందు తరగతిలో ఏదైతే మనము ఆపేసామో ఆ యొక్క విషయాన్ని నేను కొనసాగించడం ఆశపడుతున్నాను. ముఖ్యంగా దేవుని సన్నిధిలో ఉండటం అంటే ఏమిటి అన్న విషయాన్ని గురించి మనం చూడబోతున్నాం. ప్రేమికులారా, పోయిన తరగతిలో ప్రేమైన బిళ్ళారా, దేవుని సన్నిధిలో ఉండటం అంటే ఏమిటి అన్న విషయాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో ఏమి మనకు చూపిస్తుంది, వాక్య ప్రకారం ఏమిటి. ఎందుకంటే చాలా మంది దేవుని సన్నిధిలో ఉండటం అంటే అనుకుంటారు కేవలము ప్రియులారా చర్చిలో ఉండటం అనుకుంటారు, లేకుంటే ఎప్పుడు ప్రార్థన చేయటం అనుకుంటూ ఉంటారు. అదొకటి కాదు ప్రియమైన బిడ్డలారా. దేవుని వాక్యాన్ని పరిశీలించినప్పుడు మనం దీనికి ముందు నేర్చుకున్న మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో ఉండటం అంటే మొట్టమొదట ప్రార్థనా జీవితం కలిగి ఉండటం. నంబర్ 1 ఏం కలిగి ఉంటాం? ప్రార్థనా జీవితం కలిగి ఉండటం. రెండోది ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండడం, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళటం, అలాగే ఏమి చేయమంటే అది చేయటము, నువ్వు దేవుని సన్నిధిలో ఉండటం. అదమైన నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావంటే దాని అర్థము దేవుని సన్నిధిలో ఉండాలి అన్నటువంటి మనసు ఉంటే ప్రియమైన బిడ్డలారా, మొట్టమొదట ప్రార్థనా జీవితం కలిగి ఉండటం అంటే ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ప్రార్థించే వారిగా ఉండాలి. రెండవది, దేవుడు నీకు ఏం చెప్తున్నాడో ఆ ప్రకారం నువ్వు నడవాలి. ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి, ఏమి చేయమంటే అది చేయాలి. ఈ 3 విషయాలు ఎప్పుడైతే చేస్తావో నువ్వేమైనట్టు దేవుని సన్నిధిలో ఉన్నట్టు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, దేవుని ప్రసన్నత నీతో కూడా ఉంటుంది. తర్వాత ప్రియమైన బిడ్డలారా, 5వది ప్రియమైన దేవుని చిత్త ప్రకారం నడవటం. అదమైన దేవుని చిత్త ప్రకారం మనము జీవించడం. దేవుని చిత్తం ఏదైతే మనకు ఉపదేశిస్తుందో, దేవుని చిత్తం మన పట్ల ఏదైతే కలిగి ఉన్నాడో, దేవుడు ఏం చెప్తున్నాడో ప్రియమైన ఆ ప్రకారం నడవటం కూడా దేవుని సన్నిధిలో ఉండటం. ప్రియమైన ఆ విషయాన్ని మనము పోయినసారి నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రియమైన 6వదిగా ప్రియమైన ద్వితీయోపదేశ కాండంలో 18వ అధ్యాయం 7వ వచనము. ద్వితీయోపదేశ కాండంలో 18వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. 18:7. అక్కడ యెహోవా సన్నిధి నిలుచు లేవీయులైన తన గోత్రపు వారు చేయనట్లు అతడు తన దేవుడైన యెహోవా నామమున సేవ చేయవలెను. ఇక్కడ జాగ్రత్తగా మనం ఈ వాక్యాన్ని చదువుదాం మరొకసారి. ద్వితీయోపదేశ కాండంలో 18వ అధ్యాయము 7వ వచనం. అక్కడ యెహోవా సన్నిధి నిలుచు లేవీయులైన తన గోత్రపు వారు చేయునట్లు అతడు తన దేవుని యెహోవా నామమున సేవ చేయవలెను. ఇక్కడ కూడా దేవుని సన్నిధి అన్న మాట రాయబడింది. యాక్చువల్ గా దేవుడు లేవీయులను ప్రియులారా ప్రత్యక్ష గుడారములో పరిచర్య చేయటం కొరకు దేవుడు ఏం చేశాడు? నియమించాడు. అర్థమైందండి? అయితే ఆ ప్రత్యక్ష గుడారం ఉండటం కూడా దేవుని ప్రసన్నతలో ఉండటం. అదే కాకుండా ఆ ప్రసన్నతలో ఉన్నటువంటి వారు ఏం చేసినా కూడా దేవుని నామంలో చేయాలి. వింటున్నారండి? ఏం చేయాలి? దేవుని నామంలో చేయాలి. దేవుని నామం అంటే ఏంటిదండి? నామం అంటే మనందరికీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన గుణ లక్షణాలు, లేక ఆయన ఏది ఇష్టపడతాడో ఆయనకి ఇష్టకరమైన రీతిగా చేయాలి. చూడండి, లేవీయులు దేవుని సన్నిధిలో ఉన్నప్పటికీ కూడా వారు సొంత ఇష్టాన్ని అనుసరించి
ఏ పని కూడా చేయటానికి ఏం లేదు, దేవుడు అనుమతించలేదు. ప్రతి పని కూడా దేవుని చిత్తాన్ని అనుసరించి ఏం చేయాలి, వాళ్ళు చేయవలసిన బాధ్యత ఉన్నది. అలాగే ప్రియులారా, మనం ఆల్రెడీ నేర్చుకున్న మనం అందరము కూడా లేవీలముగానే, రక్షణ పొందిన ప్రతి విశ్వాసి కూడా ఏమై ఉన్నాడు, లేవీడై ఉన్నాడు. లేవీడు కదని ఇంకొక మెట్టు ఎక్కువనే, ఏంటిది, యాజకులై ఉన్నారు. బాగా అర్థం అవుతుందండి. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా యాజకులై ఉన్నారు. ఈ మాట మర్చిపోకూడదు. దీనికి ముందు కూడా నేర్చుకున్నాం ప్రియులారా. ప్రకటన గ్రంథం 1:6, అలాగే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాల ప్రకారము, అలాగే ప్రియులారా 1వ పేతురు ప్రియులారా 2వ అధ్యాయం 9 వచనం ప్రకారము రక్షణ పొందిన ప్రతి విశ్వాసి కూడా ఏమైనాడు, యాజకుడై ఉన్నాడు. కాబట్టి యాజకుడై మనము ఏ చేసినా కూడా దేవుని వాక్య అనుసరించి దేవునికి ఏది ఇష్టమో, దేవునికి అనుకూలముగా దేవుడు ఏ రీతిగా తన పరిచర్య చేయమన్నాడో, ఏ రీతిగా తన పని చెయ్యాలి అన్న రీతిగా మనం ఏం చేయాలి, ప్రతి ఇది కూడా ఆయనకి ఇష్టకరంగా చేయడము, ఆయన చెప్పిన రీతిగా చేయటమే దేవుని సన్నిధిలో ఉండటం. ఎప్పుడైతే ఆయనకి ఇష్టమైన రీతిగా నువ్వు ఎప్పుడైతే పరిచర్య చేయవో, ఆయన తన సన్నిధి నుంచి ఏం చేస్తాడు, మళ్ళీ త్రోసి వేస్తాడు. ఉదాహరణకి ప్రియులారా అహరోను కుమారులు ఇరువురు కూడా ఏం చేశారండి, దేవుని మందిలో పరిచర్య చేస్తూ ఉన్నారు. దేవుడు యాజకత్వం ఇచ్చాడు. ఎవరికి? అహరోను కుమారులకి, పెద్ద కుమారులు ఇద్దరికి. అయితే ప్రియమైన బిల్లారా, వారు ఇద్దరు ఏం చేశారంటే ఒక దినమున ప్రియమైన బిల్లారా, దేవుని అగ్ని కానిది అన్య ఆజ్ఞ తీసుకుని వచ్చి ధూపం వేయడానికి వచ్చాడు. మనందరికి అన్య ఆజ్ఞ అంటే ఎంతమందికి తెలుస్తో నాకు తెలియదు. మీకు అన్య ఆజ్ఞ తెలుస్తో అందరికి కూడా? అన్యాగ్ని గురించి తెలుసో తెలియదా? వింటున్నవారు చెప్పాలి. దేవుని అగ్ని, అన్ని అగ్ని. ఇక్కడ మీరు నిర్గమాకాండం చదివినట్లయితే ప్రియమైన బిల్లారా, ప్రత్యక్ష గుడారము నిర్మాణం అయినప్పుడు మీరు నిర్గమాకాండము చివరి అధ్యాయం చదవండి. అయితే దేవుడు మోషే ద్వారా కొండ మీద చూపించిన ప్రకారము ప్రియమైన బిల్లారా ఏం చేయాలి, ఒక గుడారము లేదా ప్రత్యక్ష గుడారం నిర్మించమని చెప్పాడు. దేవుడు నివసించడానికి ప్రియమారా పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమని చెప్పాడు. దాన్నే ప్రత్యక్ష గుడారం అని పేరు. అయితే నిర్మించినప్పుడు అందులో బలిపీఠం కూడా ఉంటుంది. ఆ యొక్క ప్రియమైన బిల్లారా ప్రత్యక్ష గుడారం అంతా నిర్మాణం అయిపోయిన తర్వాత మోషే బలి అర్పించినప్పుడు బాగా అర్థం చేసుకోవాలి. మోషే బలి అర్పించి అనగా ఆ బలిపీఠం మీద కట్టెలు పేర్చి బలి పశువును నరికి అందులో పెట్టి ప్రియమారా పెట్టి ప్రార్థించినప్పుడు ఆకాశం నుంచి అగ్ని వచ్చిందండి. అర్థమవుతుందండి? ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళేమి అంటించలేదండి. అర్థమవుతుందా? ఆకాశం నుంచి పరలోకము దేవుని అగ్ని వచ్చి ఆ బలిపీఠం యొక్క మీద పెట్టిన బలిని ఏం చేసింది? ప్రియమైన బిల్లారా కాల్చడము, మండించడం జరుగుతూ ఉంది. అయితే దేవుడు ఏం ఆజ్ఞాపించాడంటే ఆ అగ్నిని, ఏ బలిపీఠం మీద ఆ అగ్ని ఉందో ఆ అగ్ని ఆరిపోకుండా అందులో నిప్పులను తీసుకొని ఏం చేయాలి, వాళ్ళకి నిప్పు ఆ అగ్ని పాత్ర అని ఉంటుంది, అందులో వేసుకొని ఎప్పటికీ అగ్నితోనే ఏం చేయాలి, మళ్ళీ తిరిగి బలిపీఠం. ఎందుకంటే ఆ దినాలు ప్రయాణం చేస్తూ ఉండేటువంటి వాళ్ళు కదా, ప్రత్యేక కూడా ఇజ్రాయెల్ ప్రయాణంలో కూడా ఉండేటువంటిది. ఆ యొక్క అగ్నిని ఏం చేయాలి, తిరిగి బలి అర్పించడం దాంతో అంటించాలి. వింటారండి? ఆ అగ్నిని ఉపయోగించాలి. ఆ అగ్నితోనే ఏం చేయాలి, ధూపం వేయాలి. అర్థమైంది? అన్ని ఆ అగ్నితో, పరిచయ గుడారం అన్ని కూడా అగ్నితో చేయాలండి. అయితే ఒక దినం ఏం చేశారండి, ఈ యొక్క యాజకుని కుమారుల, ప్రధాన యాజకుని కుమారుడు అహరోను కుమారులు ఏం చేశారు ప్రియులారా? కాబట్టి మనం చదువుతాం చూడండి. ప్రియుల లేవికాండం 10వ అధ్యాయము 1-2 వచనాలు. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధి తేగా
యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసిన వారు యెహోవా సన్నిధిలో మృతి నొందిరి. అయితే ప్రియమైన బిడ్డలారా, ఈ అహరోను కుమారులు ఇద్దరు కూడా ఏం చేశారంటే వేరొక అగ్నిని తమ ధూపార్తిలో ఉంచి తీసుకొచ్చి ఏం చేశారు, ధూపం వేయడానికి ప్రయత్నం చేశారు. అంటే ఆ బలిపీఠం మీద ఉన్న నిప్పులు కాకుండా వేరే నిప్పులు, వేరే అగ్ని తీసుకొచ్చి ఏం చేసి వేసినప్పుడు ఏం చేసింది, యెహోవా సన్నిధి నుంచి వచ్చే మీద అగ్ని వచ్చి వారిద్దరిని కాల్చి చంపేసింది. అర్థమైందండి? రెండు అగ్ని ఉంది. ఒకటి బలిపీఠం మీద ఉన్న అగ్ని, అది ఎక్కడి నుంచి వచ్చిన తర్వాత పరలోకం నుంచి వచ్చే అగ్ని కాదు. ఏ రీతిగా అయితే ఏలియా కాలంలో కూడా ఏలియా ప్రార్థించినప్పుడు పరలోకం నుంచి అగ్ని వచ్చి ఏం చేసింది, కాల్చినట్టుగా మొట్టమొదట ప్రియులారా ఆ యొక్క ప్రియులారా ఆ ప్రత్యక్ష గుడారంలో ఆ బలిపీఠం ఏమైనా దేవుని అగ్ని దిగి వచ్చింది. ఆ అగ్నితోనే ఏం చేయాలంటే వారు బలి అర్పించాలి. ఉన్నంత కాలం మీద అదే మంటనే అగ్నిని ఏం చేయాలి, వాళ్ళు ఏం చేయాలి, ఉపయోగించాలి తప్ప వేరొక అగ్నిని వారు ఉపయోగించకూడదు. అర్థమైందని బాగా అర్థం చేసుకోవాలి. ఈ అగ్ని ఏం చూపిస్తుందంటే పరిశుద్ధాత్మకు చూపిస్తుంది. అర్థమైంది? పరిశుద్ధాత్మ చూపిస్తుంది. ఏ రీతిగా ప్రత్యక్ష గుడారము నిర్మాణం పూర్తయినప్పుడు ఆకాశం అగ్ని ఏ రీతిగా కురిసిందో వచ్చి క్షమించాలి, ఏ రీతిగా ఆకాశం అగ్ని వచ్చి ఆ బలిపీఠం యొక్క బలిని దహించిందో అలాగే ఆ బలిపీఠం అప్పటి నుంచి కూడా అది మండుతూనే ఉంది. అందుకే దేని వాక్యం చూస్తాం, మీ బలిపీఠం ఏం చేయాలి, నిత్యం మండుతూ ఉండాలంట, అగ్ని ఆరిపోకూడదు అన్నాడు. ఆ బలిపీఠం ఏం చేయాలి, మండుతూ ఉండాలి. ఎందుకంటే నిత్యం అనేది కట్టెలు పేర్చాలి. ఆ కట్టెలు పేర్చినప్పుడు ముందు నిప్పులు తీసి పక్కన పెట్టుకోవాలి, అగ్ని పాత్రలో పెట్టుకోవాలి, మళ్ళీ కట్టెలు పేర్చాలి, బూడిదంతా ఎత్తేయాలి, మళ్ళీ దాని మీద కట్టెలు పేర్చాలి, మళ్ళీ దానికి బలిపశు పెట్టాలి, మళ్ళీ అదే నిప్పులతో ఏం చేయాలి, మంట రగిలించాలి, అదే నిప్పులతో ఏం చేయాలి, పని చేయాలి. కానీ వీళ్ళు ఏం చేశారు, వేరొక అగ్నిని ఎక్కడో ఇంటికల్ తీసుకొచ్చారో నిప్పులు, ఎక్కడ ఏదైతే నిప్పే కదా ఏదో తీసుకొచ్చి ఏం చేశారు ప్రియమైన అగ్ని. అప్పుడు దేవుని యొక్క అగ్ని వచ్చేసి వారిని కాల్చి చంపేసినట్టుగా చూస్తున్నాం ప్రియమైన. అదే రీతిగానే బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం, పెంతుకో దినమున ఆకాశ పరిశుద్ధ అగ్ని దిగి వచ్చింది. ఏ రీతిగా అయితే బాప్టిజం యోహాను నా వెనుక వచ్చేవాడు ఆత్మతోనూ అగ్నితోనూ అభిషేకిస్తాడు, అంటే బాప్టిజం ఇస్తాడని చెప్పాడో ప్రియమైన, అదే రీతిగా ప్రభు పరలోక ఆరోహమైన తర్వాత పెంతుకో దినం నందు పరిశుద్ధాత్మ ఆ యొక్క 120 మంది మీద దిగి వచ్చినది. ఆ దినం నుంచి ఈ యొక్క అగ్ని మండుతూనే ఉంది. ఈ లోకంలో అనేకమంది మండిస్తూ ఉంది. అగ్ని యొక్క స్వభావం ఏంటిదంటే అపవిత్రత అంతా, పనికి మానదంతా కాల్చి వేస్తుంది, చెత్త అంతా కాల్చేస్తుంది, పరిశుద్ధపరుస్తుంది, పవిత్రపరుస్తుంది. ప్రియమైన బిడ్డ, ఆ దినం ఈ దినము కూడా సంఘం లేదు, పరిశుద్ధాగ్ని ఏదో ఉంది, మండుతూ ఉంది, ప్రతి ఒక్కరిని మండిస్తూ ఉంది. అందుకే యేసుప్రభుడు తను అన్నాడు, ఇప్పటికే మండాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు. పరిశుద్ధ అగ్ని, దాని అర్థం ఏంటిదంటే ఆనాడు ఆది అపోస్తులు ఏ ఆత్మ అగ్ని ద్వారా నడిపించబడ్డారో, ఏ పరిశుద్ధాగ్ని ద్వారా నడిపించబడ్డారో, అదే రీతిగా ప్రతి విశ్వాసి కూడా ఆ పరిశుద్ధ ఆత్మతో నింపబడి, అగ్ని చేత నింపబడి ఏం చేయాలి, నడిపించబడవలసిన వారుగా ఉన్నారు. కానీ ఇందులో అనేక రకాల అన్ని అగ్ని ప్రపంచంలో మండుతూ ఉందండి. తన విశ్వాసంలో నిజమైన అగ్ని లేదు. చాలా మంది లౌకిక సంబంధమైన అగ్ని. అందుకే బాగా అర్థం చేసుకోవాలి, దేవుని అగ్ని ఏంటిది, అన్ని అగ్ని ఏంటిది, అర్థమైందండి? అందుకే ఒక వ్యక్తి నిత్య పరిశుభ్రం పొందిన వ్యక్తి నిత్యం ఏం చేయాలి, దేవుడి వాక్య ప్రకారం పరిశుభ్రం చేసుకుని జీవించాలి.
అనేక మంది అన్య భాషలు మాట్లాడుతున్నారు, కానీ అగ్నివరం లేదు, లౌకికత్వం కనబడుతుంది, చాలా ప్రత్యేకత లేదు. అనేక లోకరసలు నడుస్తూ ఉన్నారు. నేను అన్య భాష మాట్లాడుతున్నాను కదా అనుకుంటారు, కానీ ప్రియులారా, నిజమైన అగ్ని వేరు, అన్య అగ్ని వేరు. ఇందులో అనేక మంది అన్య అగ్ని కూడా పనిచేస్తుంది. అనేక మంది విశ్వాసంలో, అనేక మంది సేవకుల్లో ఏం చేస్తుంది? అన్య అగ్ని పనిచేస్తుంది. అందుకే ఏదైతే ఏముందిలే చూడండి, ఈ యొక్క అహరోను కుమారులు ఏదైతే ఏముందిలే, ఇందులో చాలా మంది తప్పేముంది, అది చేస్తే ఏముంది, ఇది చేస్తే ఏముంది. నిజమైన పరిశుద్ధాత్మ అగ్ని అయితే ఏం చేస్తుంది? ప్రతి దాన్ని ఖండిస్తుంది. ఈ తప్పు ప్రతి పాపాన్ని ఖండిస్తుంది, ప్రతి లౌకికత్వాన్ని ఖండిస్తుంది, ప్రతి అపవిత్రతని ఖండిస్తుంది. ఏది కూడా ఏమో కాదులే, పోన్లే అని దేని విడిచిపెట్టదు. ఇది బాగా అర్థం చేసుకున్నాం. ఒక వ్యక్తిలో పరిశుభ్రం ఉన్నట్లయితే నిత్యం ఆ పరిశుభ్రం ఏం చేస్తుందంటే నిత్యం నేను ఖండిస్తూనే ఉంటుంది, నేను కాలుస్తూనే ఉంటుంది. అంటే ప్రతి పాపాన్ని, ప్రతి అపవిత్రతను, ప్రతి చిన్న ఆలోచనను, ప్రతి తలంపులను, ప్రతి ఉద్దేశాన్ని ఏం చేస్తుంది? తప్పు 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 అని ఏం చేస్తుంది? నువ్వు ఏం చేస్తుందండి? కాల్చి వేస్తూ ఉంటుంది. ఇది అసలు పరిశుద్ధాత్మ. అందుకంటే దేవుని ఆత్మ ఏంటంట? పాపములు ఒప్పించేటువంటి ఆత్మ, సర్వశక్తిములు నడిపించే ఆత్మ ఇది. ప్రతి ఒక్క అపవిత్ర కాల్చి వేసేటువంటిది. నిజమైన పరిశుద్ధాత్మ అగ్నితో ఎవరైతే ఉన్నారో ప్రియులారా, వారు ఏదైనా చిన్న పొరపాటు చేస్తున్నా కూడా నెమ్మదిగా ఉండలేరు, నెమ్మదిగా ఉండలేరు. అర్థమవుతుందండి? పరిశుద్ధాత్మ నిజమైన అగ్ని ఎవరైతే ఉందో వారేమవుతుంటారు ప్రియులారా? తమ జీవితం అనుదినం సమర్పించుకుంటారు. ప్రభు తమతో మాట్లాడు పెద్దానికి, ప్రభా అవును ఈ బలహీనతలు నేను కాల్చేయి, ప్రభు శుద్ధి చేయి, పరిశుద్ధపరచు, పవిత్రపరచమని. ఎందుకంటే మనం ఈ దినం మనమే బలిపీఠం మీద మనం కాల్చబడుతున్నాం. అందుకే రోమి రాసిన పత్రికలు మనం చదువుతాం 12వ అధ్యాయం ఏంటంటే సజీవ యాగం మీ శరీరం ఏం చేయండి? సమర్పించుకోండి. ప్రతి శరీర క్రియను కాల్స్తూ ఉంది, ప్రతి శరీర స్వభావం అగ్నితో కాల్చేస్తుంది. కానీ ఏం కాదు, ఈ చిన్నదే కదా, ఇది తప్పే కదా, ఏం కాదు తెల్లదే. చాలా పాస్టర్లు ఏమంటారు? తప్పే కదా, అదేం కాదులే బ్రదర్, ఏం కాదు, ఏం కాదు. ఎవరుంటారండి అంత భక్తిగా? ఏం కాదులే, ఏం కాదులే, ఏం కాదులే. కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు లోకంలో, పాపంతో కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు, మరి అన్య భాషలో మాట్లాడుతూ ఉంటారు. ఇందులో అలాంటి అన్య అగ్ని చాలా మందిలో పనిచేస్తుంది. కాబట్టి ఆ అగ్ని అంటే ఏంటిది? అర్థమైందా? పాత నిబంధన ప్రకారము బాగా విధండి, ఏ అగ్ని అయితే పరలోకం నుండి ప్రత్యేక గుడారము నిర్మించి పూర్తయిన దినమున అగ్ని దిగి వచ్చిందో ఆ అగ్నితోనే మందిరంలో అన్ని పనులు జరగాలి. దాని కాపాడు ప్రయాణంలో కూడా ఆ అగ్నిని ఏం చేయాలి? తీసుకుని వెళ్ళాలి. అర్థమైందా? ఆ అగ్నితోనే మిగతా మళ్ళీ బలిని అర్పించాలి. ఆ మీద ఆ అగ్నితోనే పరిశుద్ధ స్థలంలో తీసుకెళ్ళి ఏం చేయాలి? పరిశుద్ధ స్థలంలో ఏం చేయాలి? ధూపం వేయాలి, అన్ని పనులు చేయాలి అగ్నితోనే. ఇంట్లో నుంచి ఉన్న నిప్పులు, ఇంట్లో కూడా ఉన్నాయి నిప్పులు, ఆ అగ్ని పనికిరాదు, ఆ అగ్ని తీసుకుపోకూడదు. కానీ ఆరోను కుమారులు ఏం చేస్తారండి? ఇంట్లోకి వెళ్ళి తీసుకుపోయారండి. దేవుడు ఆజ్ఞాపించిన అగ్ని. అంటే దేవుడు ఏది ఆజ్ఞాపించాడు? మీరు ఈ బలిపీఠం మీద అగ్ని ఆరిపోకుండా చూసుకొని దాన్ని ఏం చేయాలి? తీసి అగ్నిపాత్రలు నింపుకొని దాన్ని ఏం చేయాలి? ఎప్పుడు తీసుకుని వెళ్ళాలి, ఎక్కడికి ప్రయాణం తీసుకుని అదే అగ్నితో ఏం బలిపీఠం మీద ఏం చేయాలి? తిరిగి బలిని మండించాలి. ఆ తర్వాత ఆ బలి ఏం చేయాలి? మళ్ళీ ఏం చేయాలి? దాన్ని వీళ్ళు తీసుకెళ్ళి ఏం చేయాలి? ఆ యొక్క అగ్నితోనే ధూపం వేయాలి పరిశుద్ధ స్థలంలో.
ఇక వేరే అగ్ని యూజ్ చేయడానికి వీల్లేదు. కానీ వీరేం చేసి వేరే అగ్ని తీసుకుపోయారు. అదే రీతిగానే కొత్త నిబంధన యాజకులమైన మనము దేవుడు తన పరలోకపు పరిశుద్ధ ఆత్మతో పరిశుద్ధ ఆగ్నితో మనం నింపాడు. ఆ అగ్నితోనే ఏం చేయాలి? మనము శుద్ధి చేయబడుతూ ఉండాలి. ఆ ఆత్మ ద్వారా మనం నడిపించబడుతూ ఉండాలి. పరిశుద్ధ ఆత్మ పరిశుద్ధ అగ్ని యొక్క లక్షణం ఏంటంటే మనల్ని పరిశుద్ధపరిచేటటువంటిది. మన అర్థమవుతుంది. పరిశుద్ధం ఏం చేస్తుంది? మనల్ని పరిశుద్ధపరిచేటువంటిది. పరిశుద్ధపరచబడేటువంటి విధానము చాలా రీతులుగా ఉన్నాయి. దీని గురించి ఆ రోజు చెప్పాను, గుర్తుందో లేదో నాకు తెలియదు. ఆరంభంలో మొట్టమొదట విశ్వాసము ద్వారా మన హృదయాలు పరిశుద్ధపరచబడుతుంది. 15 అధ్యాయంలో మనకు రాయబడి ఉంటుంది. రెండోది ప్రియమైన బిడ్డలారా, యేసు రక్తము ద్వారా మనం పరిశుద్ధపరచబడతాం. మూడవదిగా ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధపరచబడతాం. నాలుగవదిగా దేవుని పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడతాం. ఐదవది ప్రియమైన శ్రమల ద్వారా మనం పరిశుద్ధపరచబడతాం. ఈ 5 విధాలుగా ఒక విశ్వాసి ఏం చేస్తాడు? దేవుడు పరిశుద్ధపరుస్తాడు. ఈ 5 విధాలుగా మనం ఏం చేయాలి? పరిశుద్ధపరచుకోవాల్సిన వారమై ఉన్నాము. ఇది మాట అర్థమైంది మీకు అందరికీ? దేవుడు మనం పరిశుద్ధపరిచే విధానం ఏంటి తెలుసా? ఈ 5 విధాలుగా మనం ఏమవుతాం? దేవుడు పరిశుద్ధపరుస్తాడు. అలాగే మనం పరిశుద్ధపరచుకోవాలి. మొట్టమొదటిది విశ్వాసము ద్వారా. అది ఆరంభం. ఏంటి? ప్రభు నా పాపాల కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ప్రభు నేను పాపి, నన్ను క్షమించమనేది అది దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా ఏదో పరిశుద్ధపరుస్తున్నాడు. విశ్వాసం ద్వారా ఏది అసలు పరిశుద్ధపరచబడుతున్నాం. తర్వాత ప్రియమారా యేసు రక్తము ద్వారా. మూడోది వాక్యము ద్వారా. నాలుగోది ప్రియమారా పరిశుద్ధ అగ్ని ద్వారా, పరిశుద్ధ ఆత్మ ద్వారా. ఐదోది ప్రియమైన బిడ్డలారా శ్రమల ద్వారా. ఏ రకంగా ఒక వస్త్రాన్ని, ఒక మురికి పట్టేటువంటి వస్త్రాన్ని ఉతకాలంటే ఉట్టికి ఒక నీళ్ళలో వేసే సరిపోదు. రకరకాల మరకలు ఉన్నట్టుగానే మన జీవితంలో ఉన్న మరకలని పోవాలంటే రకరకాలుగా స్టేజ్ రక్తం పరిశుద్ధ పరచబడతా ఉంటుంది. ఆ రీతిగా దేవుడు మనల్ని ఏం చేసి పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, అంతేకాని ఆ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి. కానీ ప్రియమారా లోక సంబంధమైనటువంటి ఏదైతే ముందు ఉద్యోగం కదా, కొన్నిసార్లు మనకు తెలియకుండా అన్యత్వంకి వెళ్ళిపోతారు, ఉద్రేకంలోకి వెళ్ళిపోతారు. ఉద్రేకంలో వెళ్ళిపోతారు. అర్థమైందండి? ఈ ఉద్యోగం అనేది డ్రమ్ము సప్పుడికి వచ్చే ఉద్యోగం కాదు. లేదా ఒకసారి ఏదో పాస్టర్ గారు వచ్చేసి గట్టిగా ప్రసంగం చేసేటట్టు వచ్చేది కాదు. అర్థమైందా? ఉద్యోగం అనేది ఇక్కడ లోపల నుంచి రావాలి. అర్థమవుతుందండి? లేదా ఏదో పరిస్థితిని బట్టో ఇక్కడ పొంగిపోయేది కాదు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలండి. ఏ యొక్క వ్యక్తిలో అయితే ప్రియులారా ఎవరిని దేనో చూసి, లోకాన్ని చూసి ప్రవర్తించేది, శరీరానుసారంగా ప్రవర్తించేది, లేదా లోకమైన అనేకమైన విషయాలు తీసుకుని వచ్చి లోపల పెట్టేది, మన వ్యక్తిగత జీవితం పెట్టుకునేది, కుటుంబంలో పెట్టుకునేది, ఇవన్నీ కూడా అన్య ఆజ్ఞకి సంబంధించినది. ఇందులో సంఘములో అందరూ కూడా పరిశుద్ధాత్మ నమ్ముతున్నారు, పరిశుద్ధాత్మ అభిషేకింపబడ్డారు అంటున్నారు, అలాగే అన్య భాషలో మాట్లాడుతున్నారు. కానీ వారి కార్యాలు చూసినప్పుడు అన్ని కూడా లౌకికంగాను, అపవిత్రతో కూడిదిగాను, శరీర సంబంధమైనది కనబడుతుంది. అర్థమైందండి? దేవుని ఆత్మ ఏం చేస్తుంది? లోకం నుంచి వేరు చేస్తుంది, లౌకికత్వం నుంచి మనం వేరు చేస్తుంది మనల్ని. అలాగే మనల్ని శరీర క్రియలను ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది, పరిశుద్ధపరిచి పవిత్రపరిచి పరలోక ప్రయాణంలో నడిపిస్తూ ఉంటుంది.
కానీ ఈ దినాలు లోకంలో చూసినప్పుడు ప్రియులారా అన్ని లౌకికత్వము, అర్థమైందా? వాళ్ళ పాటలు, వాళ్ళ డ్యాన్సులు, అలాగే ప్రియులారా వీళ్ళందరూ ఎవరు అన్య భాషలు మాట్లాడుతున్నారు. అందుకే దేవుని వచ్చిన అన్ని ఎవరా ప్రతి ఆత్మ నమ్మొద్దు అని దేవుని వాక్యం చెప్తున్నాను. అలాగే తెలియకుండా కొన్నిసార్లు మనలో కూడా అన్య ఆజ్ఞ ప్రవేశించే అవకాశం ఉంటుంది. విశ్వాసమైన మనలో కూడా, ఎంత పరిశుద్ధులైన మనలో కూడా ఏం చేస్తుంది, అప్పుడప్పుడు ఏం చేస్తుంది, లోకాన్ని తీసుకొని వచ్చి లోపల పెడుతుంటుంది. పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా ఏం చేస్తుంది, యేసు ప్రభుని, పరలోకాన్ని, దైవ ఉపదేశంలో వాక్యాన్ని మన ముందు పెడుతూ ఉంటుంది. బాగా అర్థం చేసుకోండి. దేవుని ఆత్మ ఎప్పుడు కూడా ఏం చేస్తామండి, పరలోకాన్ని, మన కొరకు ప్రభు ఆ కల్వరిశిలో మరణించినటువంటి ఆ పొందిన వేదనను, ఆ ప్రభుని, అలాగే పరిశుద్ధ గ్రంథం యొక్క వచనాన్ని మన ముందు పెట్టి, ఇదిగో ఇది దేవుని వాక్యం ఇలా చెప్తుంది, ఈ రీతిగా జీవించు, ఈ రీతిగా నడువు అని ఏం చేస్తుంది, మనకు బోధిస్తూ ఉంటుంది, నడిపిస్తూ ఉంటుంది. అదే వేరొక అగ్ని అయితే ఏం చేస్తుంది తెలుసా, లోకాన్ని చూపిస్తుంది, లోకం అన్ని చూపిస్తుంది. అది తప్పు కాదులే, ఇది తప్పు కాదులే, వాళ్ళు అలాగే చెప్తారులే, వీళ్ళు ఇలా చెప్తారులే, అందరు చూడు ఎట్లున్నారు, క్రైస్తవులు అందరూ చూడు ఎట్లున్నారు, లేకపోతే ఇది ఎత్తుకున్నారు, అది ఏం చేస్తుంది, లోకం గురించి, శరీరత్వం గురించి ఏం చేస్తుంది, మనకు ముందు పెడుతూ ఉంటుంది. అందుకే ఒకవేళ నీ దృష్టి శరీరం శరీరం వైపు కానీ, నిజ లోక వైపు కానీ, వాళ్ళ వైపు వీళ్ళ వెళ్తున్నట్లయితే నీలో కూడా నీకు తెలియకుండా అన్య ఆజ్ఞ వస్తుందని అర్థం, అది లాగుతుందని అర్థం. దాన్ని అది లాగుతుంటుంది మనల్ని, అది గ్రహించాలి. మనలో ఏదో తెలియని అన్య ఆజ్ఞ వచ్చి ప్రవేశిస్తుందని. విశ్వాసం మనము జాగ్రత్త కలిగి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో మనము మరొక ఆత్మకి, మరొక ఉపదేశానికి, మరొక సువార్తకి, మరొక ఆత్మకి మనం చోటు ఇవ్వకూడదు. తండ్రి ఆడ అపోస్తలుల మీద ఏ ఆత్మ అయితే నింపావు, ఆత్మ ద్వారా ఆజ్ఞతో నన్ను నడిపించు, అన్ని ఆజ్ఞలలో పనిచేయడానికి వీడారు. నీ పరలోకి పంపని నీ ఆజ్ఞని చేస్తా, నా శరీర కోరికలను చంపుటకు సాయం చేయి, సర్వసత్వం నడిపించు. ఏ ఉద్దేశం పరిశుద్ధాత్ముడా సంఘమే దిగి వచ్చిందో ఆ ఉద్దేశం నాలో నెరవేర్చు తండ్రి అని ప్రభు ఆత్మకు మనం ఒకసారి సమర్పణ చేసుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, ప్రైజ్ యు గాడ్. హల్లెలూయా. ఈ రాత్రి కాలంలో ప్రభు పైనుంచి వచ్చిన అగ్ని, అన్య అగ్ని గురించి నేర్చుకుని చూపించారు. మమ్మల్ని ప్రేమించారు, మాకు కల్వరిశిలో రక్తం కాంచారు. అలాగే పరిశుద్ధ పరలోకి పంపని ఆత్మ మమ్మల్ని నింపేస్తండి. ఆత్మ మాత్రం మమ్మల్ని నడిపించను గాక ప్రభు. పవిత్ర ఆత్మ సర్వస్వం నడిపించము. మరొక ఆత్మ, మరొక ఉపదేశం నుంచి, మరొక యేసు నుంచి మనం విడిపించము ప్రభు. ఏమాత్రం మోసపోకుండా చూపించు. అలాగే ఎంతోమంది అయితే ప్రభు ఆ రీతిగా ఉంటున్నారో కూడా, అలాంటి వారి కూడా నీ సంగతి నడిపించడానికి కృప చూపించి ఆయన దీవించు. ఆయన రాజుగారు కూడిన ప్రతి ఒక్కరు జీవించింది నాకు వారు నడిపించి స్థిరపరచండి. సంస్థ మహిమాకంత పోనీ కలపచ్చు. ఏసుండే పాసనం తండ్రి. తన దేవుని ప్రేమే కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడున్న మనందరిలో ఒక సకల పరిశుద్ధులు కూడా ఆయన రాత్రి పర్యంతము ఆయన ఆత్మ నడిపించడం కాక. ఆమేన్. ఆమేన్. అందరూ కూడా యేసుక్రీస్తు అర్థమైందా ఇప్పుడు?
Thank you.